Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 26 guys in our pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గైస్ మనం ఒక వెబ్ పేజ్లో ఎప్పుడైనా సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏమైనా టైప్ చేసి ఎంటర్ కొట్టగానే బేస్డ్ ఆన్ ద మనం టైప్ చేసిన టెక్స్ట్ బట్టి డేటా అనేది ఎలా లోడ్ అవుతుంది. సో అది మొత్తం ఇవాళ క్లారిటీగా ఈ వీడియోలో చూద్దాం గైస్. అంటే మనం ఏదైతే టైప్ చేసామో దాన్ని బట్టి మనకి డేటా అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అండ్ ఒకవేళ డేటా లేకపోతే నో ఇన్ఫర్మేషన్ ఫౌండ్ అని ఎలా చెప్తుంది. సో అసలు మన టెక్స్ట్ బట్టి డేటాబేస్లో ఉన్న డేటా ఎలా రిట్రీవ్ అవుతుంది. సో ఇవాళ మొత్తం సెర్చ్ ఫంక్షనాలిటీ గురించి మొత్తం చూద్దాం గైస్. అండ్ ఫిల్టర్స్ కూడా మనం మొత్తం చూద్దాం గైస్. సో ఎవ్వరూ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు అర్థం అవుద్ది, లేకపోతే మీకు అర్థం కాదు గైస్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే గైస్, చాలామంది చూస్తున్నారు, దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్ చాలామంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏమో చూస్తారా అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమో చూసి సబ్స్క్రైబ్ చేస్తారు గైస్. సో మీ దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాను గైస్, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పడిన కష్టానికి వాల్యూ ఉంటుంది గైస్. అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను గైస్. ఇంకా లేట్ చేయదు గైస్, కమింగ్ టు ది పాయింట్. సో ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే ఇంకా మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఇస్ డే 26 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే రియాక్ట్ మూవీ యాప్ లాజిక్ అండ్ సెర్చ్ ఫిల్టర్ నావిగేట్ విత్ ఆన్లైన్ ఆఫ్లైన్. గైస్ జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇవాళ మనం ఏం చేద్దామంటే, మనం నిన్న ఏం చేసాం, హోమ్ పేజ్ యొక్క లేఅవుట్ని బిల్డ్ చేసాం. ఇవాళ ఏంటంటే ఆ హోమ్ పేజ్లో మనం ఏం యాడ్ చేసాం, నిన్న సెర్చ్ బార్ ఫిల్టర్స్ యాడ్ చేసాం. సో ఇవాళ ఏంటంటే వాటికి ప్రాణం పోద్దాం. ఓకేనా గైస్. ప్రాణం అంటే ఏమీ లేదు, దానికి లాజిక్ అప్లై చేద్దాం. అంటే ఏంటి, మనం సెర్చ్ బార్లో ఏమైతే టైప్ చేసామో టైప్ చేసి ఎంటర్ చేయగానే బేస్డ్ ఆన్ ది మనం టైప్ చేసిన డేటా ప్రకారం డేటా అనేది ఎలా లోడ్ అవ్వాలి, మన జేఎస్ఎన్ ఫైల్లో ఉన్న డేటా ఎలా లోడ్ అవ్వుద్ది. సో దాని గురించి మొత్తం ఇవాళ డిస్కస్ చేద్దాం గైస్. అండ్ యూజర్ అనేవాడు ఎప్పుడైతే ఫిల్టర్ని చేంజ్ చేస్తున్నాడో, లైక్ ఇయర్లోకి వెళ్ళి 2025 లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇంగ్లీష్ అని డిఫరెంట్ ఫిల్టర్స్ పెట్టుకుంటున్నాడు. సో అప్పుడు కూడా బేస్డ్ ఆన్ ది ఫిల్టర్స్ ప్రకారం జేఎస్ఎన్ ఫైల్లో ఉన్న డేటా అనేది ఎలా మనకి లోడ్ అవుద్ది. సో అవి మొత్తం ఇవాళ క్లారిటీగా చూద్దాం గైస్. ఓకేనా. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే గైస్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తాం. ఇంకోటి ఏంటంటే గైస్, సో ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మీకు ముందు బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ వస్తేనే మీకు ఈ ముందు అర్థం అవుతుంది గైస్. బేసిక్స్ ఆఫ్ రియాక్ట్ రావాలంటే మీకు జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. సో మీకు జావా స్క్రిప్ట్ రావాలంటే HTML CSS అర్థమై ఉండాలి గైస్. ఓకేనా. ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది గైస్. ఓకేనా. మీరు ఫ్రమ్ బిగినర్ నుంచి వస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి గైస్. అందుకే మీకోసమే నేను నా కోర్స్ అనేది స్టార్టింగ్ నుంచి చెప్పాను గైస్. HTML CSS జావా స్క్రిప్ట్ రియాక్ట్ మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ కూడా కవర్ చేసాం గైస్. సో Node.js Express.js మనం డేటాబేస్లో కూడా యూజర్స్ లాగిన్ అయిన డేటాని కూడా మొత్తం స్టోర్ చేసుకున్నాం గైస్. ఓకేనా. ఐ హోప్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను గైస్. ఫాలో అవుతే మీకే చాలా బెనిఫిట్ గైస్. ఎందుకంటే నేను ఫ్రమ్ ది అంటే నేను కూడా యాజ్ ఏ ఫ్రెషర్ గైస్. ఓకేనా. అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు కూడా అలాగే ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను గైస్. ఓకేనా. అన్ని టాపిక్స్ నేర్చుకుని మీరు స్టక్ అయిపోతారని మీకు ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తున్నాను గైస్. ఓకేనా. సో ఇంకా లేట్ చేయదు గైస్. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి, అప్లై సెర్చ్ లాజిక్ టు ఫైండ్ మ్యాచింగ్ మూవీ. ఏంటి గైస్, ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఏంటి, నిన్న మనం ఏం చేసాం, సెర్చ్ బార్ని యాడ్ చేసాం. కానీ ఇవాళ ఏం చేద్దాం, నేను ఏదైతే సెర్చ్ బార్లో టైప్ చేసి సెర్చ్ కొడతానో నాకు బేస్డ్ ఆన్ నేను టైప్ చేసిన ప్రకారం నాకు మూవీ ఒకవేళ ఉంటే నాకు మూవీ చూపించాలి గైస్, లేకపోతే సంథింగ్ మనకేదో మెసేజ్ చూపించాలి. అంటే ఏంటి, మూవీ నాట్ అవైలబుల్ సంథింగ్ అలా అనమాట. సో ఇవాళ అదేంటో చూద్దాం గైస్. సో మనం ఫస్ట్ టాస్క్ చూద్దాం గైస్ ఒకసారి. ఓకేనా. సో ఇది మన ప్రీవియస్ కోడ్ గైస్. సో ఓకేనా, ఎవరైతే మన ప్రీవియస్ క్లాస్ చూడలేదో వాళ్ళు ఒకసారి చూడండి గైస్. సో ఇది మన ప్రీవియస్ అవుట్పుట్ గైస్. ఓకేనా. సో హోమ్ థియేటర్, ఇక్కడ సెర్చ్ బార్ గైస్, ఇక్కడ మనకి ఏంటి ఫిల్టర్స్, డిఫరెంట్ ఫిల్టర్స్. సో ఇక్కడ నేను గైస్, ఇక్కడ మనకి ఏంటి సంథింగ్ చాలా ఉన్నాయి గైస్. నేను ఇక్కడ హిట్ ఉంది గైస్, నేను ఇక్కడ HIT హిట్ అని టైప్ చేసాను గైస్. హిట్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టగానే
గెస్ చూడండి మనకి ఏమైనా అయిందా, మనకి ఏమి అవ్వలేదు, జస్ట్ పేజ్ అనేది రీలోడ్ అయ్యింది. అలా కాకుండా మనం ఎప్పుడైతే టైప్ చేసి సెర్చ్ కొడతామో బేస్డ్ ఆన్ అంటే మనం టైప్ చేసిన దాని ప్రకారం మూవీస్ అనేది మనకి లోడ్ అవ్వాలి గైస్. ఓకేనా, అది అలాగో ఇప్పుడు చూద్దాం గైస్. ఓకేనా గైస్, దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే గైస్, దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే గైస్, నేను మన JSN ఫైల్ని జస్ట్ కొంచెం ఇంప్రూవ్ చేశాను గైస్. ఎందుకంటే మనకు ఉన్న కొందికి మనం చాలా ఫీల్డ్స్ యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, అది ఏమీ లేదు, జస్ట్ అంతకుముందు మన దగ్గర ఐడి ఉంది, మూవీ నేమ్ ఉంది, మూవీ పిక్ ఉంది. ఓకే గైస్, నేనేం చేశాను, ఇప్పుడు మనకి ఎట్టాగో ఫిల్టర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇయర్ అనే ఒక ప్రాపర్టీ యాడ్ చేసా. సో లాంగ్వేజ్ అనే ప్రాపర్టీ, జానర్ అనే ప్రాపర్టీ, రేటింగ్, డైరెక్టర్. సో గైస్, ఇవి ఎందుకు యాడ్ చేశానంటే మనకి ఫిల్టర్స్ నేను అప్లై చేసినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తాకి నేను ఇవి యాడ్ చేశాను గైస్. ఓకేనా గైస్, JSN ఫైల్లో డేటా అనేది మీ ఇష్టం గైస్, మీకు మీ ప్రాజెక్ట్ తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు గైస్. ఓకేనా, సో నా ప్రాజెక్ట్కి నాకు మూవీస్ డేటాబేస్ కాబట్టి నేను మూవీస్ పరంగా జానర్ ఏంటి, ఏ లాంగ్వేజ్ మూవీ, ఇయర్ ఎప్పుడు రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరో, రేటింగ్ ఏంటి, సో అలా నేను మార్చుకున్నాను గైస్. సో అలా మార్చుకుని నేను 3000 దగ్గర మన JSN ఫైల్ రన్ చేస్తాం గైస్, అండ్ 3001 దగ్గర మన రియాక్ట్ ఫైల్ రన్ చేస్తాం గైస్. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్ చూద్దాం గైస్. జస్ట్ ఏమీ లేదు గైస్, చూడండి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవీస్ అని యూజ్ స్టేట్ ఎఫెక్ట్ తీసుకున్నాను. యూజ్ స్టేట్ ఎఫెక్ట్ ఎంత తీసుకోవాలి మనం, మనకి రెండు కండిషన్లు గైస్. ఒకటి, యూజ్ స్టేట్ ఎఫెక్ట్ వల్ల మనకి సెకండ్ వాల్యూతో ఫస్ట్ వాల్యూలో ఉన్న డేటాని అప్డేట్ చేయొచ్చు గైస్. లైక్ ఇప్పుడు మూవీస్లో మనకి ఎంటీ ఏరియా ఉంది, సో సెట్ మూవీస్ ద్వారా మనకి మూవీస్లో డేటాని అప్డేట్ చేయొచ్చు అండ్ మనకి పేజ్ని రీరెండర్ చేయొచ్చు గైస్. ఓకేనా, దానికోసం మనం యూజ్ స్టేట్ వాడతాం. అలా కాకుండా నార్మల్ వేరియబుల్స్ వాడితే మనకి వేరియబుల్ డేటా చేంజ్ అవుద్ది, కానీ మనకి పేజ్ అంటే UI అనేది మనకి చేంజ్ అవుద్ది గైస్. ఓకేనా, ఆల్రెడీ మనం ఇవన్నీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం గైస్. ఓకేనా, యూజ్ స్టేట్ ఎఫెక్ట్లో మనకి మెయిన్ ఏంటి, ఒకటి ఫస్ట్ వాల్యూ ఏమో ఫంక్షన్ ఉంటుంది, సెకండ్ వాల్యూ ఏమో డిపెండెన్సీ అర్రే గైస్. ఈ డిపెండెన్సీ అర్రే ఎందుకు ఉండాలి, అసలు దాంట్లో కండిషన్లు ఏంటి, ఎంటీగా ఉంటే ఏంటి, వాల్యూస్ రాస్తే ఏంటి, అసలు ఆ డిపెండెన్సీ అరే పెట్టకపోతే ఏంటి, అవి మొత్తం మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం గైస్. ఓకేనా, సో మనం రిటర్న్ ఏం చేసాం గైస్, ఆల్రెడీ నేను చెప్పాను. రిటర్న్ మనం JSX రిటర్న్ చేయాలి. JSX ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్. సో దాంట్లో రూల్స్ ఏంటి, మనకి ఎవ్రీ టైం మనం ఒక్క సింగిల్ పేరెంట్ ఎలిమెంట్నే రిటర్న్ చేయాలి గైస్. అందుకే నేను ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేశాను. ఫ్రాగ్మెంట్స్ అంటే మనకి జస్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్, సో మనకి ట్యాగ్ నేమ్ ఏమీ ఉండదు గైస్. ఓకేనా, ఫస్ట్ దాంట్లో హెడర్ రాశాను కాబట్టి నాకు ఇదే హెడర్ వచ్చింది గైస్. ఓకేనా, హోమ్ థియేటర్ ఈ సెర్చ్ బార్ అనేది మనకి హెడర్ యొక్క కోడ్ గైస్. ఓకేనా, తర్వాత ఏంటి, ఒక సెక్షన్ తీసుకున్నాను, ఆ ఫిల్టర్ సెక్షన్ తీసుకున్నాను. దాంట్లో ఏంటి, సో ఫిల్టర్స్, సో ఇది ఒక ఫిల్టర్ గైస్, ఇది ఒక ఫిల్టర్. సో గైస్, ఇది డిఫరెంట్ ఫిల్టర్స్ గైస్. తర్వాత ఏంటి, జస్ట్ నేను మూవీస్ మనకేంటి యూజ్ స్టేట్ ఎఫెక్ట్ ద్వారా నేను మూవీస్ మొత్తాన్ని స్టోర్ చేసుకున్నాను. దానికి మ్యాప్ యూజ్ చేసి సో మూవీస్ని డిస్ప్లే చేస్తాను గైస్. ఓకేనా, ఇది మనం ప్రీవియస్గా చూసింది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, యూజర్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ బట్టి నాకు మూవీస్ లోడ్ అవ్వాలి గైస్. సో మనకి అది కావాలంటే మనం ఎక్కడ వర్క్ చేయాలి, మనం హెడర్లో వర్క్ చేయాలి గైస్. ఓకేనా, హెడర్లో మనం ఎక్కడ వర్క్ చేయాలి గైస్, చూడండి మన హెడర్లో యూజర్ ఇన్పుట్ టెక్స్ట్ దగ్గర గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్ నుంచి టెక్స్ట్ అనేది ఎలా తీసుకోవాలి గైస్. దానికన్నా ముందు మనం యూజ్ స్టేట్ తీసుకున్నాం గైస్. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు యూజ్ స్టేట్ ఎఫెక్ట్తోనే డేటా అనేది మ్యానిపులేట్ చేయాలి గైస్. ఓకేనా, సో నేను దానికి ఏం చేసుకుంటున్నానంటే యూజర్ సెర్చ్. ఓకే, సింపుల్గా నేను యూజర్ సెట్ తీసుకున్నాను, దాన్ని అప్డేట్ చేయాలిగా. సో దానికోసం ఏంటి, సెట్ యూజర్ సెర్చ్ గైస్. నేమ్స్ అనేది మీ ఇష్టం గైస్, ఏదైనా తీసుకోవచ్చు. సో యూజ్ స్టేట్, సో యూజ్ స్టేట్ని వాడాను. టెక్స్ట్ కాబట్టి మనం స్ట్రింగ్ తీసుకున్నాం గైస్. ఇక్కడ మీకు ఏమవ్వాలి, నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనం డేటా టైప్ ఇవ్వాలి. ఇక్కడ యూజ్ స్టేట్లో నేను డేటా టైప్ ఇచ్చాను, ఎరే ఇచ్చా. యూజ్ స్టేట్లో ఇక్కడ మనం స్ట్రింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను యూజర్ సెర్చ్లో డిఫాల్ట్గా ఎంటీ స్ట్రింగ్ ఉంది. నేను ఆ ఎంటీ స్ట్రింగ్ని మాడిఫై చేయాలంటే సెట్ యూజర్ సెర్చ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి గైస్. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనకి ఇన్పుట్లో వాల్యూ అనే ప్రాపర్టీకి అసైన్ అవుతుంది గైస్. సో నేను దానికి
వాల్యూ అనే ప్రాపర్టీకి నేనేం చేస్తున్నాను, యూజర్ సెర్చ్ అనేది అసైన్ చేస్తాను గైస్. సో ఓకేనా, ఎందుకంటే ఎప్పుడైతే యూజర్ టైప్ చేస్తాడో ఆ మొత్తం డేటా అనేది మనకి దేంట్లో స్టోర్ అవుద్ది, వాల్యూలో స్టోర్ అవుద్ది. ఓకేనా గైస్. సో అందుకే నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూజర్ సెర్చ్ అని రాశాను. సో గైస్ ఇది మీకు అర్థం కాలేదంటే మీరు మన ప్రీవియస్ వీడియోలు చూడలేదు గైస్. ఓకేనా, ఒకవేళ చూసినా అర్థం కాలేదంటే ఒకటి నేను సరిగ్గా చెప్పలేదని, లేకపోతే మీరు సరిగ్గా వినలేదని గైస్. ఓకేనా, ఆల్రెడీ నేను ఎందుకు ఇలా రాయాలి అని మొత్తం క్లారిటీగా చెప్పాను గైస్. అసలు రాస్తే ఏమవుద్ది, రాయకపోవడం వల్ల ఏంటి అన్యూజ్ ఏంటి అని కూడా చెప్పాను గైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ఆన్ చేంజ్. సో గైస్ ఇవి అన్నీ కూడా మనకి ఈవెంట్స్. సో ఆన్ చేంజ్ అని రాసి మనం దాంట్లో ఏం రాయొచ్చు, ఎప్పుడైతే చేంజ్ అయిందో అంటే ఎప్పుడైతే నేను ఇన్పుట్ మీద కర్సర్ తీసుకెళ్ళి టైప్ చేస్తానంటే అంటే చేంజ్ అవుతుంది, అంటే అక్కడ ఉన్న ప్రీవియస్ స్టేట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ఏమవ్వాలంటే గైస్ ఏమవ్వాలి, ఇక్కడ మనకి ఈవెంట్ అనేది పర్ఫామ్ అవ్వాలి గైస్. ఓకేనా, సో మనకి ఈవెంట్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు ఏంటి, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. గైస్ ఇక్కడ మీరు చూసారా, నేను ఏం చేసా, ఆన్ చేంజ్ అనే ఈవెంట్ యూస్ చేసి ఏం చేసా, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఎప్పుడైతే ఆన్ చేంజ్ అయిందో, లైక్ గైస్ ఏంటి మనకి వాల్యూ అనేది డిఫాల్ట్గా ఎంత ఉంటుంది ఇన్పుట్ బాక్స్లో, ఎంటీ స్ట్రింగ్ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే ఒక లెటర్ రాశానో ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ యాక్టివేట్ అయ్యి మనకి ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే దీంట్లోకి నేను ఏదైతే లెటర్ యాడ్ చేశానో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత నేనేం చెప్పాను, ఇక్కడ మనకి యూజర్ సెర్చ్లో డేటా అప్డేట్ చేయాలంటే మనం సెట్ యూజర్ సెర్చ్ అనే ఫంక్షన్ వాడాలి గైస్. సో ఇప్పుడు నేను దానికి అసైన్ చేస్తాను గైస్. ఏంటి, సెట్ యూజర్ సెర్చ్కి ఏం అసైన్ చేస్తున్నాను, ఇన్పుట్ వాల్యూని అసైన్ చేస్తున్నాను గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే ఆన్ చేంజ్ అంటే యూజర్ ఇన్పుట్ బాక్స్ అనేది ఆన్ చేంజ్ అయిందో అప్పుడు మనకి సెట్ యూజర్ సెర్చ్లో ఫంక్షన్లో ఏం జరిగింది, యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది స్టోర్ అయింది గైస్. ఆటోమేటిక్గా ఏంటి, మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ వాడతామో మనకి టూ యూజెస్ గైస్. ఒకటి ఏంటి, మనం డిఫైన్ చేసుకున్న యూజర్ సెర్చ్లోకి డేటా అనేది అప్డేట్ అవుద్ది అండ్ పేజ్ అనేది మనకి రీరెండర్ అవుద్ది. ఓకే గైస్. సో మనం చూసాం, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏంటి, యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ని మనం సో దేంట్లో స్టోర్ చేసుకున్నాం, యూజర్ సెర్చ్లోకి స్టోర్ చేసుకుంటున్నాం గైస్. ఓకేనా, అర్థమైందా గైస్? ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను గైస్. చూసారుగా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ని మనం స్టోర్ చేసుకున్నాం. దీంట్లో స్టోర్ చేసుకున్నాం, యూజర్ సెర్చ్ అనే యూజ్ స్టేట్లో మనం స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గైస్, మీకు డిఫరెంట్ టాపిక్స్ చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేయట్లేదు గైస్. నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో వాటి మీదే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ మీకు చేపిస్తున్నాను గైస్. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కూడా నేను ఏదైతే చెప్తున్నానో అది యూజ్ స్టేట్ ఎఫెక్ట్ యూజ్ చేసి చెప్తున్నాను గైస్. ఓకేనా, ఎందుకంటే మన యూజ్ స్టేట్ ఎఫెక్ట్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే దాని మీద మీకు ఒక ఐడియా ఉంది. సో నేను మళ్ళీ యూజ్ స్టేట్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాను గైస్. ఎందుకు యూజ్ చేస్తాను కూడా చెప్తున్నాను గైస్. ఓకేనా, సో యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాను. యూజ్ ఎఫెక్ట్లో మనకి ఏంటి, రెండు ఉంటాయి. ఒకటి ఫంక్షన్, సో అది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు గైస్. నేను సింపుల్గా ఉంటుందని కాల్ బై ఫంక్షన్, అది యారో ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటి, డిపెండెన్సీ అరే గైస్. ఇప్పుడు ఏంటి, దీంట్లో నేను ఫంక్షన్లో మనం ఏం రాయాలో, డిపెండెన్సీ ఏరియాలో ఏం రాయాలో చూద్దాం గైస్. నేను ఆల్రెడీ చెప్పాను, డిపెండెన్సీ ఏరియా యొక్క కండిషన్స్ మనకి ఎంటీగా పెడితే పేజ్ ఎప్పుడైతే మనకి లోడ్ అయిందో అప్పుడు మనకి ఒక్కసారి మనకి యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది గైస్. ఓకేనా, అలా కాకుండా దీంట్లో మనం ఏమైనా వేరియబుల్ నేమ్ టైప్ చేస్తే ఈ వేరియబుల్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుద్దో ఈ ఫంక్షన్ అనేది అప్లై అవుద్ది గైస్. ఈ ఫంక్షన్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి కాల్ అవుద్ది. అలా కాకుండా అసలు మనం డిపెండెన్సీ అరేని రిమూవ్ చేసేస్తే మనకి మల్టిపుల్ టైమ్స్ అంటే ఎప్పుడైనా సరే ఏ కారణం వల్ల అయినా సరే మనకి వాల్యూస్ చేంజ్ అయినా సో మనకి పేజ్ అనేది మనకి రీరెండర్ అయిపోద్ది గైస్. సో ఇన్ఫైనైట్ టైమ్స్ మనకి పేజ్ అనేది మనకి రీరెండర్ అవుద్ది. సో మనం డిపెండెన్సీ అరే పెట్టుకున్నాం. సో ఎండ్ చేసా. సో గైస్ ఇప్పుడు నేనేం చెప్పా, సెకండ్ కేసు ఏంటి, నేను ఇక్కడ ఏదైతే పెట్టానో అది చేంజ్ అయినప్పుడు, అంటే వేరియబుల్ అవ్వచ్చు, యూజ్ స్టేట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఏదైతే పెట్టానో అది చేంజ్ అయినప్పుడు మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది. సో నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నానంటే గైస్, ఇక్కడ వాల్యూలో దేనికి ఉంది, సో నేను ఇక్కడ యూజర్ గైస్
ఇక్కడ యూజర్ సెర్చ్ పెట్టాను గైస్. అన్న ఏంటన్నా అక్కడ యూజర్ సెర్చ్ పెట్టావంటే గైస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి గైస్. గైస్ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఎప్పుడైతే వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి లైక్ ఒక్కొక్క ఆల్ఫాబెట్ టైప్ చేస్తానో గైస్, ఇక్కడ ఏంటి ఒక్కొక్క ఆల్ఫాబెట్ టైప్ చేస్తానో అది నేను ఇక్కడ ఇచ్చాను గైస్. అంటే ఏంటి అంటే మనకి యూజర్ సెర్చ్లో మనకి డిఫాల్ట్గా ఎంత ఉంది గైస్, డిఫాల్ట్గా మనకి స్ట్రింగ్ ఎంత ఉంది, ఎంటీ స్ట్రింగ్ ఉంది. అంటే నేను ఒక లెటర్ యాడ్ చేయగానే మనకి ఇది చేంజ్ అయింది. అంటే చేంజ్ అయితే మనకి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుద్ది. సో మళ్ళీ ఇంకో లెటర్ ఎంటర్ చేయగానే మళ్ళీ ఇది కాల్ అవుద్ది. సో గైస్ అలా మనం ఎన్ని లెటర్స్ అయితే ఎంటర్ చేసామో అన్నిసార్లు మనకి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుద్ది గైస్. ఓకేనా, మీరు నమ్మకపోతే నేను కన్సోల్లో డిస్ప్లే చేస్తున్నాను గైస్. కన్సోల్లో నేను ఏం డిస్ప్లే చేస్తున్నాను, సో యూజర్ సెట్ని డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడు మనం కన్సోల్లోకి వెళ్ళి చూడండి గైస్. ఇప్పుడు నేను ఇక్కడ గైస్ మనం కన్సోల్ ఓపెన్ చేద్దాం గైస్. ఇక్కడ నేను చూడండి, నేను సెర్చ్ బార్లో హెచ్ గైస్ చూసారా, నేను అక్కడ హెచ్ టైప్ చేయగానే మనకి ఇక్కడ హెచ్ డిస్ప్లే అయింది. తర్వాత నేను హాయ్ గైస్ చూసారా, మనకి హెచ్ ఉంది, హాయ్ ఉంది. తర్వాత చూడండి గైస్, హెచ్ హై జేకేఎల్ గైస్ చూసారా, నేను ఎన్నిసార్లు అయితే అక్కడ టైప్ చేస్తున్నాను అన్నిసార్లు మనకు చూసారు గైస్ యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవుతుంది. సో నేను మళ్ళీ అది రిమూవ్ చేసేస్తున్నాను గైస్, మళ్ళీ మనకు కాల్ అవుద్ది గైస్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి ఎందుకు అలా జరుగుతుందంటే, నేను ఎప్పుడైతే దీన్ని చేంజ్ చేస్తానో అంటే యూజర్ సెర్చ్ అనే దాన్ని చేంజ్ చేస్తున్నాను అన్నిసార్లు మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది గైస్. మనకి కూడా కావాల్సింది అదే కదా గైస్. మనం అక్కడ టైప్ చేసిన ప్రకారం మనకి జేసన్ ఫైల్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలి గైస్. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గైస్. ముందుగా అయితే నేను ఇక్కడ యూజర్ సెర్చ్ ఎందుకు రాశానో మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇది అర్థం అయితే నేను ఇప్పుడు చెప్పేది మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనా, సో యూజర్ సెర్చ్ ఎందుకు రాశాను, యూజర్ ఎంటర్ చేసిన ప్రతి లెటర్ని మనం క్యాప్చర్ చేయాలి గైస్. ఓకేనా, లెటర్ బట్టి మనకి మీనింగే మారిపోవచ్చు, మనకి డేటానే మారిపోవచ్చు గైస్. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం గైస్. ఒక ఎరేలో లైక్ ఒక కలెక్షన్ ఆఫ్ డేటాలో మనకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే, అంటే కొన్ని వాల్యూస్ మాత్రమే మనం పిక్ చేసుకోవాలంటే మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి గైస్, మ్యాపా, ఫిల్టరా, రెడ్యూసా, ఫర్ ఈచా. సో గైస్ మనం యూజ్ చేయాల్సింది ఏంటి, ఫిల్టర్ అనే మెథడ్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్లో మనకి కావాల్సిన కొన్ని వాల్యూస్ని ఫిల్టర్ చేయాలంటే మనం ఫిల్టర్ని యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో గైస్ ఇప్పుడు మనం ఫిల్టర్ని దేని మీద యూజ్ చేద్దాం. సో గైస్ మనకి డేటా అనేది దేంట్లో ఉంది, మనకి డేటా అనేది గైస్ ఇక్కడ చూడండి గైస్, మనకి మూవీస్ అనే సెట్ యూజ్ స్టేట్లో మనకి ఉంది గైస్. సో నేను ఇప్పుడు మూవీస్, ఓకే గైస్, మూవీస్ డాట్ ఫిల్టర్. ఓకే గైస్, నేను మూవీస్ అనే యూజ్ స్టేట్ మీద ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను గైస్. ఫిల్టర్ అనేది ఎందుకు అప్లై చేస్తున్నా, మనకి మొత్తం ఇమేజ్ మొత్తం మూవీస్ వద్దు. యూజర్ ఎప్పుడైతే టైప్ చేస్తాడో మూవీ నేమ్, నాకు ఆ ఇమేజ్ ఒక్కటే కావాలి, ఆ మూవీ ఒక్కటే మనకి డిస్ప్లే అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఫిల్టర్ని యూజ్ చేస్తాం గైస్. సో దీంట్లో మనం దీంట్లో ఏంటంటే నేను మూవీని తీసుకుంటున్నాను గైస్. సో దీంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో నేను 2 వాల్యూ తీసుకున్నాను గైస్, ఒకటి మూవీ, ఒకటి ఇండెక్స్. మీరు ఇండెక్స్ తీసుకోకపోవచ్చు గైస్, అది మీ ఇష్టం గైస్. ఇక్కడ నేనేం చేశాను, మూవీస్ డాట్ ఫిల్టర్ అనే మెథడ్ ఉపయోగించి గైస్ మూవీ అంటే మనకి ఏమొచ్చుద్ది అంటే ఆబ్జెక్ట్ వచ్చుద్ది గైస్. ఓకేనా గైస్, మీకు అర్థమైనా చెప్తాను గైస్. అక్కడ మూవీ అంటే నాకు ఇది మొత్తం వచ్చుద్ది గైస్. ఓకేనా, నాకు మూవీ అంటే ఇది మొత్తం వచ్చింది గైస్. ఓకేనా, ఫిల్టర్లో ఫస్ట్ వాల్యూ యొక్క మూవీ మీనింగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం మనకు వచ్చింది గైస్. సో ఇండెక్స్ వాల్యూ ఏంటంటే దాని ఇండెక్స్ అంటే ఇదేంటి 12 అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 11 గైస్ ఇండెక్స్. సో నీకు ఇంకో క్లారిటీగా, సో మనకి మూవీ అంటే ఇది మొత్తం వచ్చింది గైస్, ఇది మొత్తం ఆబ్జెక్ట్ వచ్చింది. ఇండెక్స్ ఎంత దీనిది 0. సో ఇది మొత్తం వచ్చింది మనకి సెకండ్, మళ్ళీ మూవీ అంటే సో దీని ఇండెక్స్ ఎంత 1. సో అలా మనకి వచ్చింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను దాని సహాయంతో, మూవీ అంటే ఏంటి, మనకి ఎంటైర్ ఆబ్జెక్ట్ వచ్చేసింది దీని సహాయంతో మూవీ డాట్. సో గైస్ మనకి ఏది కావాలి, మనకి మూవీ నేమ్ కావాలి. సో మనకి మూవీ నేమ్ ఎక్కడుంది గైస్, ఇక్కడ చూడండి, నేను మూవీ నేమ్ని, సో గైస్ మూవీ నేమ్ అంటే గైస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఆబ్జెక్ట్ని ఎలా కాల్ చేయాలి, విత్ ది హెల్ప్ ఆఫ్ డాట్ అన్న అవ్వచ్చు, లేకపోతే మీరు స్క్వేర్ బ్రాకెట్ కూడా యూజ్ చేయొచ్చు గైస్.
నేను డాట్ యూస్ చేస్తున్నాను. సో మూవీ డాట్ మూవీ నేమ్ అంటే మూవీ అంటే మనం మనం ఏమనుకున్నాం, ఎంటైర్ ఆబ్జెక్ట్ అనుకున్నాం. సో ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్. సో ఓకే గైస్, సో వచ్చింది. సో ఇప్పుడు నాకు మూవీ డాట్ మూవీ నేమ్ అంటే గైస్ చూడండి, మూవీ డాట్ మూవీ నేమ్ అంటే మనకేమొచ్చింది, సపోజ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకుంటే మూవీ డాట్ మూవీ అంటే సో ఇది మూవీ. సో మూవీ డాట్ మూవీ నేమ్ అంటే మనకేమొచ్చింది, దేవరా వచ్చింది. సో దేవరా అంటే ఎప్పుడైతే యూజర్ దేవరా అని టైప్ చేసినా మనకి ఆ మూవీ అనేది డిస్ప్లే అవ్వాలి గైస్. అంటే యూజర్ టైప్ చేసి మనకి ఎక్కడ ఉంది, యూజర్ సెర్చ్లో ఉంది. సో నేను సింపుల్గా యూజర్ సెర్చ్ అని ఎంటర్ చేశాను గైస్. సో గైస్ చూడండి, సో నేను ఇప్పుడు ఓకే గైస్. గైస్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి గైస్, ఇక్కడ నేను మూవీ డాట్ మూవీ నేమ్ అనేది ఏంటి మనకి దేంట్లో ఉంది గైస్, ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఏంటండి గైస్, మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి యూజర్ అనేవాడు క్యాపిటల్ లెటర్స్తో టైప్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్తో టైప్ చేయొచ్చు గైస్. మనం దీన్ని ఏం చేయాలంటే గైస్, దీన్ని మనం ఏం చేయాలి, మూవీ డాట్ మూవీ నేమ్ని ఏం చేయాలి గైస్, మనం ఏదర్ అప్పర్ లెటర్గా అయినా మార్చొచ్చు, ఏదర్ క్యాపిటల్ లెటర్గా అయినా మార్చొచ్చు గైస్. ఓకేనా, అప్పుడు మనం ఇప్పుడు మారుద్దాం గైస్. ఓకేనా, సో అయితే ఇక్కడ చూద్దాం మనం. సో గైస్ దీనికి ఏంటంటే మనకి మెథడ్స్ ఉంటాయి గైస్, టు లోవర్ కేస్. ఓకే గైస్, టు లోవర్ కేస్ అని రాసి తర్వాత దీనికి ఏం చేయాలి, మనం ఇంక్లూడ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇంక్లూడ్, సో ఏం చేసుకోవాలి మనం, ఇంక్లూడ్ గైస్. ఇక్కడ నేనేం చేశాను గైస్, మీకు క్లమ్జీగా లేకుండా ఉండాలంటే మీరు గైస్ ఇలా రాసుకోండి, మీకు క్లమ్జీగా ఉండదు గైస్. అలా మీరు ఎప్పుడు పెట్టుకోవాలంటే మీరు కర్లీ బ్రేసెస్ ఒక లైన్ కన్నా, అంటే మీరు ఫంక్షన్లో అంటే మీరు ఫిల్టర్ అవ్వచ్చు, మ్యాప్ అవ్వచ్చు, రెడ్యూస్ అవ్వచ్చు, మీరు ఫంక్షన్ లోపల ఒక లైన్ కన్నా ఎక్కువ లైన్ రాస్తున్నప్పుడు అలా మీరు కర్లీ బ్రేసెస్ పెట్టుకోవాలి గైస్. నేను ఒక్క లైన్ రాస్తాను కాబట్టి నాకు అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, మూవీ డాట్ మూవీ నేమ్ అంటే నాకు దేవరా వచ్చింది అనుకోండి, నేనేం చేస్తున్నాను, దేవరాని లోవర్ కేసులోకి మారుస్తున్నాను గైస్. ఓకేనా, లోవర్ కేసులోకి మార్చి ఏం చేస్తున్నాను, సో ఇంక్లూడ్ అయ్యిందా లేదా అంటే ఇప్పుడు దేవరాని లోవర్ కేసులో మార్చిన తర్వాత ఏం చేస్తాను, ఇంక్లూడ్ అంటే ఏంటి, యూజర్ సెర్చ్ చేసిన డేటా అని ఇంక్లూడ్ అయ్యిందా లేదా అంటే అది ఎక్కడ ఉంది మనకి. సో యూజర్ సెర్చ్ చేసి మనకి ఎక్కడ ఉంది, సో యూజర్ సెర్చ్లో ఉంది. సో యూజర్ సెర్చ్, మళ్ళీ దీన్ని కూడా మార్చాలి గైస్, యూజర్ సెర్చ్ టు మనకేంటి లోయర్ కేస్ గైస్. ఇప్పుడు చూసారా మనకి ఎలాంటి ఎర్రర్ లేదు. సో గైస్ ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేస్తున్నాను గైస్, ఇక్కడ మనకి ఏమీ లేదు, ఇక్కడ మూవీస్ ఏదో ఇంక్లూడ్. సో గైస్ ఇక్కడ చూడండి, నేను మూవీ డాట్ మూవీ నేమ్ టు లోవర్ కేస్ ఇంక్లూడ్ యూజర్ సెర్చ్ డాట్ టు లోవర్ కేస్ గైస్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మూవీ అనేది ఏంటి మనకు ఆబ్జెక్ట్ డాట్ మూవీ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవరా అనుకోండి. సో దేవరా నేమ్ని నేను లోవర్ కేసులోకి మార్చా అంటే నేను మన జేసన్ ఫైల్లో ఉన్న నేమ్ని లోవర్ కేసులోకి మార్చా, యూజర్ ఇచ్చిన దాన్ని లోవర్ కేసులోకి మార్చా. అంటే ఏంటి, యూజర్ మనకి క్యాపిటల్ లెటర్ ఇచ్చినా లోవర్ కేసులోకి మారిపోద్ది, స్మాల్ లెటర్లో ఇచ్చినా స్మాల్ లెటర్లో ఉంటుంది. సో అలా రెండింటిని స్మాల్ లెటర్లో మార్చి సో చెక్ చేస్తాం గైస్ ఇంక్లూడ్ అయ్యిందా లేదా అని. సో ఓకే గైస్ ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంక్లూడ్ అయ్యిందా లేదని చెక్ చేస్తున్నాం. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి గైస్, ఇక్కడ మీరు ఏంటి, ఫిల్టర్స్ అనేది మనం ఒక కొత్త ఎరేని రిటర్న్ చేస్తుంది గైస్. సో అలా రిటర్న్ చేసినప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. సో దాన్ని స్టోర్ చేసుకుంటాకి నేను ఇక్కడ ఒక వేరియబుల్ని మెన్షన్ చేసుకుంటున్నాను గైస్. సో లెట్ ఫిల్టర్ సో ఓకే గైస్. సో నేను లెట్ ఫిల్టర్ ఏరియాని తీసుకుని సో ఇక్కడ ఫిల్టర్ ఏరియా ఇస్తున్నాను గైస్. ఓకేనా గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇక్కడ ఏమీ చేయలేదు, నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్కి నేను మన మూవీస్ అంటే మనం ఫిల్టర్ చేసినప్పుడు మనకి మూవీస్ ఏదైతే వస్తున్నాయో ఆ మూవీస్ నేను ఫిల్టర్ ఏరియాలో పెట్టాను గైస్. ఓకేనా, అది పెట్టిన తర్వాత ఓకే బాగానే ఉంది, కానీ అవి డిస్ప్లే అవ్వాలి గైస్. మనకి ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తున్నాం గైస్, ఇక్కడ చూడండి, నేను మూవీస్ డాట్ మ్యాప్ని డిస్ప్లే చేస్తాను గైస్. అంటే నాకు మూవీస్ డాట్ ఏంటి గైస్, యూజ్ స్టేట్ అంటే మూవీస్లో ఉన్న ఇమేజ్ మొత్తం మూవీస్ మొత్తం నేను డిస్ప్లే చేస్తాను గైస్. కానీ నాకు ఇప్పుడు ఏం డిస్ప్లే అవ్వాలి, యూజర్ ఎప్పుడైతే టైప్ చేసి సెర్చ్ చేస్తాడో నాకు యూజర్కి కావాల్సిన ఇమేజెస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. అంటే ఏంటి,
మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఫస్ట్ మనం డిఫాల్ట్గా ఎంటైర్ మూవీస్ కోసం ఒక యూజ్ స్టేట్ని తీసుకున్నాం. కానీ ఇప్పుడేం తీసుకోవాలి మనం అంటే యూజర్ ఎంటర్ చేసిన టెస్ట్ ప్రకారం మనకి డేటా అనేది మనకి ఫిల్టర్ అవుద్ది. ఫిల్టర్ అయిన తర్వాత ఆ ఫిల్టర్ డేటా కూడా స్టోర్ చేసుకోవాలంటే మనకు ఇంకో యూజ్ స్టేట్ ఎఫెక్ట్ కావాలి. సో నేను సింపుల్గా కాపీ చేశాను, పేస్ట్ చేశాను. సో మన ఇక్కడ మూవీస్, ఇక్కడ మనం ఫిల్టర్ మూవీస్ పెడతాం గైస్. సో మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో గైస్ ఫస్ట్ మూవీస్ ఏంటంటే మనకి డిఫాల్ట్గా డిస్ప్లే అవ్వడానికి అన్ని మూవీస్ కావాలి. సో ఫస్ట్ ఏంటి, తర్వాత ఏంటి, యూజర్ అంటే బేస్డ్ ఆన్ ది యూజర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి యూజర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనకి మూవీస్ డిస్ప్లే అవ్వాలంటే మనకి అది కూడా స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో ఫిల్టర్ మూవీస్ సెట్, సో ఫిల్టర్ ఓకే గైస్, ఫిల్టర్ మూవీస్ సెట్ ఫిల్టర్ మూవీస్ ఓకే గైస్. ఇప్పుడు దీన్ని కూడా యూజ్ స్టేట్లో పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెట్ ఫిల్టర్ మూవీస్లోకి నేనేం చేస్తున్నాను గైస్, సో ఫిల్టర్ ఏరియాని ఇస్తున్నాను గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది గైస్. ఇక్కడ ఏమీ చేయలేదు గైస్. నేను అంటే మూవీస్ డాట్ ఫిల్టర్ని ఉపయోగించి, అంటే ఫిల్టర్ అనే మెథడ్ ఉపయోగించి నేను మూవీస్లో ఉన్న అన్ని ఇమేజెస్లోంచి యూజర్ ఏదైతే టైప్ చేశాడో ఆ ఇమేజ్ని నేను ఫిల్టర్ ఏరియాలోకి తీసుకున్నాను గైస్. ఆ ఫిల్టర్ ఏరియా దేంట్లో పెట్టుకున్నా, సెట్ ఫిల్టర్ మూవీస్లో పెట్టుకున్నాం గైస్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మూవీస్ అన్నీ మనకి డిస్ప్లే అవ్వకుండా గైస్ మనం ఇక్కడ కండిషనల్ రాయాలి గైస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కండిషనల్ రెండరింగ్ అని ఎలా రాయాలి. సో గైస్ ఎలా రాయాలి, సో గైస్ ఇక్కడ మనం సో ఫస్ట్ మీరేం చెక్ చేయాలి, ఫిల్టర్ మూవీస్. సో మీకు ఫిల్టర్ మూవీస్ ఏం గైస్, ఫిల్టర్ మూవీస్ డాట్ గైస్ మీరు లెంత్ అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో గైస్ డాట్ సో లెంత్ ఈక్వల్ టు సో 0. సో గైస్ 0 ఉంటే గైస్ ఇక్కడ నేను నాట్ ఈక్వల్ టు పెడుతున్నాను. మనకి ఏంటంటే మనకి కండిషన్ ప్రకారం బాగుంటుంది కొంచెం. సో నాట్ ఈక్వల్ టు 0 ఓకే గైస్. అంటే ఏంటి, ఎప్పుడైతే ఫిల్టర్స్ మూవీస్ అనేది లెంత్ 0 లేదు అంటే ఏంటి దాని మీనింగు అంటే ఖచ్చితంగా దాంట్లో డేటా అనేది ఉంది ఓకే గైస్. సో డేటా ఉంటే ఏం చేయాలి, మనం అది డిస్ప్లే చేయాలి. సో ఫిల్టర్ మూవీస్ డాట్ మ్యాప్ ఓకేనా గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేనేం చేశాను, ఎప్పుడైతే యూజర్ టైప్ చేసిన టెక్స్ట్ ప్రకారం బేస్డ్ ఆన్ ఆ టెక్స్ట్ ప్రకారం మనకి డేటా అనేది మనకి JSON ఫైల్లో ఉంటే ఓకేనా గైస్, ఉంటే మనకి ఏం డిస్ప్లే చేయమని చెప్పాను, సో ఉంటే మనకి ఏం డిస్ప్లే చేయమని చెప్పాను, ఆ డేటాని డిస్ప్లే చేయమని చెప్పాను గైస్ ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను తర్వాత ఏం చెప్పాను, ఒకవేళ లేకపోతే గైస్ ఆల్రెడీ నేను మనకి కండిషనల్ రెండరింగ్ మొత్తం చెప్పాను మీకు. సో ఇప్పుడు చూద్దాం గైస్, ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ ఇది చెక్ చేద్దాం గైస్. ఫిల్టర్ డాట్ మూవీస్ డాట్ లెంత్ అంటే ఏంటి, ఓకే అంటే యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ ప్రకారం మనకి మూవీస్లో ఏమైనా డేటా ఉంటే ఏం చెక్ చేద్దాం గైస్, ఇది మనకి ట్రూ అవుద్ది. ట్రూ అయితే మనకేంటి క్వశ్చన్ మార్క్ పక్కనే డిస్ప్లే అవుద్ది. అంటే ఏంటి, ఓకే ఉంటే అంటే ఆ ఏరియా డాట్ మ్యాప్ అంటే ఆ ఏరియాలో ఉన్న మూవీస్ అని మనకి డిస్ప్లే అవుద్ది గైస్ ఓకేనా. ఒకవేళ లేకపోతే ఏంటి, లేకపోతే ఏం డిస్ప్లే అవ్వాలంటే సో నేను H1 అని రాస్తున్నాను గైస్. H1 అని రాసి సో నో మూవీ ఫౌండ్ ఓకే గైస్. సో ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం గైస్. ఇప్పుడు ఒకసారి నేను చూస్తాను గైస్. సో దానికన్నా ముందు నేను ఒకసారి చూస్తున్నాను గైస్, 1 సెకండ్. సో గైస్ మీరు చూసినట్టయితే చూసారా, మనకి ఎలాంటి మూవీస్ కూడా డిస్ప్లే అవ్వలేదు గైస్. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు అంటే ఇక్కడ చూపిస్తాను గైస్. ఎందుకు డిస్ప్లే అవ్వలేదంటే మనకి డిఫాల్ట్గా ఫిల్టర్ మూవీస్లో మనకు వాల్యూ ఎంత ఉంది గైస్. గైస్ చూడండి, ఫిల్టర్ మూవీస్లో మనకు వాల్యూ ఎంత ఉంది, ఎంటీ ఏరే. సో గైస్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇంకో స్టెప్ ఏం చేయాలంటే గైస్ ఇక్కడ మనం ఏంటి, మన మూవీస్లోకి మనం ఎప్పుడైతే మనకి JSON ఫైల్ డేటా స్టోర్ చేసుకుంటున్నామో అక్కడ ఈ లైన్ కూడా రాయాలి గైస్. అంటే మనకి డిఫాల్ట్గా మూవీస్ అనే యూజ్ స్టేట్లోనూ డేటా ఉండాలి. ఇంకోటి ఏంటి, మనకి సెట్ ఫిల్టర్ మూవీస్లో కూడా మనకి డేటా అనేది ఉండాలి గైస్ ఓకేనా గైస్. సో అప్పుడే మనకి డిఫాల్ట్గా సో మనకి డేటా అనేది ఉంటుంది గైస్. సో ఓకేనా, ఒకసారి చూద్దాం. మనకి మూవీ డాట్ టూ లోవర్ కేస్ ఇంక్లూడ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ గైస్. సో ఒకసారి మనం ఏదో మిస్టేక్ చేసాం, అది చూద్దాం గైస్. ఏం చేసాం మనం, సో ఇంక్లూడ్ టు
ఇక్కడ చూడండి జస్ట్ ఏమీ లేదు. మనం ఇక్కడ ఏం చెప్తుంది, మనకి ఎర్రర్ ఏం చెప్తుంది గైస్, ఇక్కడ చూడండి మూవీ నేమ్ టు లోవర్ కేస్ ఇంక్లూడ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ గైస్. ఇక్కడ మనకి చెప్తుంది చూడండి ఎర్రర్ గైస్. ఇక్కడ మనం ఇంక్లూడ్ అనేది తప్పు రాసాం గైస్. ఇక్కడ ఇంక్లూడ్ కాదు ఇంక్లూడ్స్. ఓకే గైస్, మనకి స్పెల్లింగ్ మిస్టేక్ గైస్. ఒక్కసారి మళ్ళీ మన అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా మనకు అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో టైప్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందో చూద్దాం గైస్. గైస్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. మనకు టైప్ చేసిన ప్రకారం గైస్ చూడండి మనకి చూడండి గైస్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి గైస్. ఎందుకు చేంజ్ అవుతుంది గైస్, నేను ఇక్కడ ఒక్క లెటర్ టైప్ చేస్తే ఏం జరుగుతుంది, యూజ్ స్టేట్ అనే దాంట్లో ఫంక్షన్లో కాల్ అయ్యి టీ అనేది ఫిల్టర్ అయ్యి ఆ టీ అనే లెటర్ మూవీ అంటే ఏ మూవీ లెటర్లో ఉంటే అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా. సో నేను ఇప్పుడు ఇక్కడ RRR టైప్ చేస్తాను గైస్. ఓకేనా గైస్, మనకు చూడండి ఇక్కడ RRR అని టైప్ చేసి కానీ ఇక్కడ సెర్చ్ చేసి గైస్ చూసారా మనం అక్కడ గైస్ ఇప్పుడు నేను హిట్ అని టైప్ చేస్తాను గైస్. చూసారా మనకి హిట్ అనేది వచ్చేసింది గైస్. ఇలా మనం సెర్చ్ బార్ యొక్క ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేస్తాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏంటంటే కమింగ్ టు ది సెకండ్ టాపిక్ గైస్. ఓకేనా, ఫస్ట్ టాపిక్ మనం ఏం చూస్తాం, సక్సెస్ఫుల్గా సెర్చ్ బార్లో యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ ప్రకారం మనకి డేటా అనేది ఎలా లోడ్ అవ్వాలి అది చూసాం గైస్. తర్వాత ఏంటి, మనం ఫిల్టర్స్ ప్రకారం మనకి డేటా అనేది ఎలా లోడ్ అవ్వాలి గైస్. ఇప్పుడు వరకు మీరు కాన్సన్ట్రేట్గా ఇది ఉంటే మీకు ఇప్పుడు ఇది కూడా ఐడియా వచ్చే ఉండాలి గైస్. ఓకేనా, సో అది ఎవరైనా మీరు గెస్ట్ చేసి ఉంటే మీరు ముందే వీడియోని ఆఫ్ చేసి అంటే పాస్ట్లో పెట్టేసి మీరు ట్రై చేయండి గైస్. ఓకేనా గైస్, నేను ఎంత చెప్పినా కూడా మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా వర్క్ చేస్తారో అప్పుడే మీకు వచ్చుద్ది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సో ఇప్పుడు ఏంటంటే నేనేం చేసా, ఫస్ట్ సెర్చ్ బార్కి ఆన్ చేంజ్ ఎఫెక్ట్ యూజ్ చేసా. సో తర్వాత ఏం చేయాలి నేను, సో గైస్ ఇలా ప్రతి దానికి అంటే మనకి ఏదైతే ఫిల్టర్స్ ఉన్నాయో అలా ప్రతి దానికి ఆన్ చేంజ్ అనేది అప్లై చేయాలి గైస్. ఎందుకంటే మనకి ఆ స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలి గైస్. ఇక్కడ ఏంటి, మనం ఆన్ చేంజ్ అని యూజ్ చేసి ఏం చేంజ్ చేసాం, యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ని స్టోర్ చేసుకున్నాం. సో అలాగే మనం కూడా ప్రతిదీ స్టోర్ చేసుకోవాలి. అంటే ఈ ఫిల్టర్లో ఏ డేటా వచ్చింది అది స్టోర్ చేసుకోవాలి, ఈ ఫిల్టర్లో ఏ డేటా వచ్చింది అది కూడా స్టోర్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఎన్ని అయితే ఫిల్టర్ బాక్స్లు ఉన్నాయో అన్నీ మనం యూజ్ స్టేట్లు తీసుకోవాలి గైస్. అది యూజ్ స్టేట్లు తీసుకోవాలి గైస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. సో గైస్ నేను ఏం తీసుకున్నానంటే ఫస్ట్ మనకి ఇయర్ ఉంది కాబట్టి సో ఇయర్, సో సెట్ గైస్. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికీ నేను ఎందుకు తీసుకుంటున్నాను ఇది గైస్. ఎందుకు తీసుకుంటున్నాను, ఎప్పుడైతే యూజర్ ఇయర్ ఫిల్టర్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాడో అప్పుడు మనకి ఆ వాల్యూ అనేది ఈ ఇయర్లో స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా, సో ఐ థింక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇలా మనకి కాపీ పేస్ట్ చేసుకుందాం గైస్. సో మనం ఫస్ట్ ఫిల్టర్ బాక్స్ ఏంటి ఇయర్ గైస్. తర్వాత ఏంటి మనకి లాంగ్వేజ్ గైస్. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. సో లాంగ్వేజ్ తర్వాత సెట్ లాంగ్వేజ్. సో మనకి ఎంటీ స్ట్రింగ్ కామనే. తర్వాత ఏంటి మనకి ఫిల్టర్ ఏంటి, తర్వాత జానర్ రేటింగ్. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చుద్ది గైస్. సో జానర్, సో సెట్ జానర్. ఓకే గైస్. సో తర్వాత ఏంటి రేటింగ్. సో రేటింగ్ సెట్ రేటింగ్. సో తర్వాత ఏంటి డైరెక్టర్, తర్వాత సెట్ డైరెక్టర్. ఓకేనా గైస్, ఐ హోప్ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు గైస్, మనం ఎలాగైతే యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్ని స్టోర్ చేసుకుంటాకి యూజర్ సెర్చ్ అనే యూజర్ స్టేట్ని తీసుకున్నామో అలాగే ఫిల్టర్లో చేంజ్ అయిన డేటాని కూడా వాల్యూని కూడా మనం స్టోర్ చేసుకుంటాకి అలా మనం యూజర్ స్టేట్లు తీసుకున్నాం గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ రాసామో సో అలాగే ప్రతిదానికి కూడా మనం ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ రాయాలి గైస్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇదే మనం కాపీ పేస్ట్ చేసేద్దాం గైస్, మనకి టైం కూడా కలిసి వచ్చింది. సో గైస్ ఇక్కడ మీరే చెప్పాలి గైస్, ఇప్పుడు నేను చెప్పను. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఆన్ చేంజ్ అనే ఈవెంట్ రాశాను గైస్. ఇక్కడ ఏంటి మనకు అప్పుడు ఈవెంట్ అనేది పర్ఫామ్ అవ్వద్ది. ఇక్కడ నేను ఈవెంట్ టార్గెట్ వాల్యూ అంటే యూజర్ ఏదైతే ఈ వాల్యూని సెలెక్ట్ చేశాడో ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుద్ది గైస్. సో మనకి ఇక్కడ దేంట్లో అనేది స్టోర్ అవ్వాలి, సో సెట్
గైస్ చెప్పండి, సెట్ ఇయర్. ఎందుకు సెట్ ఇయర్లో సెలెక్ట్ అవ్వాలంటే గైస్ ఇక్కడ నేను ఇయర్ అనేది మనకి డిఫాల్ట్గా ఎంటీగా ఉంది. సో సెట్ ఇయర్లో మనకి ఏం స్టోర్ అవుద్ది గైస్, సెట్ ఇయర్లో మనకి ఇప్పుడు నేను ఏదైతే యూజర్ ఏదైతే ఇయర్లోకి వెళ్ళి ఫిల్టర్ చేసుకుంటాడో సో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుద్ది గైస్. ఓకేనా? సో అలా ప్రతిదానికి కూడా మీరు అప్లై చేసాను గైస్. గైస్ ఇది ఒక్కసారి మీకు అర్థమవుతే చాలా అంటే చాలా ఈజీ గైస్. ఓకేనా? నాకన్నా బాగా చేస్తారు, ఇంకా నాకన్నా స్పీడ్గా కూడా చేస్తారు గైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి గైస్, అంతే. మీకు ఇంట్రెస్ట్ నేర్చుకుంటే చాలా అంటే చాలా సింపుల్ గైస్. గైస్ మనం ఎక్కడ ఏం రాయాలి, ఇదేంటి డైరెక్టర్, సో సెట్ డైరెక్టర్. ఓకేనా గైస్? తర్వాత మనం ఎక్కడేం రాయాలి, సో సెట్ గైస్ ఇక్కడ మనకి అన్నీ అయ్యే చూపిస్తాయి గైస్. ఓకేనా? సజెషన్లు ఇస్తే మనం ఏం చెయ్యాల్సిన గైస్. ఇక్కడ ఏంటి మనకి, సో సెట్ జోనర్. ఓకే గైస్? ఇక్కడ ఏంటి మనకి సెట్ లాంగ్వేజ్, సో లాంగ్వేజ్. ఓకే గైస్, అన్నీ మనం కవర్ చేసాం అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు ఏంటి, యూజర్ ఈ ఫిల్టర్ బాక్స్లోకి వచ్చి ఇయర్ సెలెక్ట్ చేసుకోగానే మనకి సెట్ ఇయర్ ఫంక్షన్ ద్వారా మనకి ఇయర్లోకి వాల్యూ అనేది స్టోర్ అవుద్ది. తర్వాత అలా ప్రతిదానికి కూడా వాల్యూ అనేది చేంజ్ అవుద్ది గైస్. ఐ హోప్ మీకు నేను చెప్పింది అర్థం అవుతే, సో మనం దేని అంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుద్ది గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, నేను ఎలాగైతే మనం సెర్చ్ బార్కి రాసుకున్నామో అలాగే ప్రతిదానికి కూడా సో మనం దీంట్లో రాసేసుకోవడమే గైస్. ఓకేనా? ఎందుకు దీంట్లో రాసుకోవాలన్నా అంటే గైస్ నేను ఆల్రెడీ చెప్పాను, యూజ్ ఎఫెక్ట్లో మనకి ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ వాల్యూ చేంజ్ అవుతుందో మనకి ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది గైస్. ఓకేనా? మనకు కూడా అంతే కదా, ఆ ఫిల్టర్ బాక్స్లో ఎప్పుడైతే యూజర్ ఫిల్టర్ చేస్తాడో మనకి డేటా అనేది మళ్ళీ రీరెండర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి, ఎందుకంటే ఎప్పుడు యూజర్ ఏ ఫిల్టర్ని సెలెక్ట్ చేస్తారో మనకు తెలియదు. సో మనకి ప్రతిదీ కూడా అప్డేట్ అవ్వాలి గైస్. ఓకేనా? సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫిల్టర్ ఏరియాలో గైస్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే గైస్ నేను ఇక్కడ ఫిల్టర్ ఏరియాలో మూవీస్ తీసుకున్నాను గైస్. మనకి డిఫాల్ట్గా ఎక్కడ ఉందో మనకి గైస్ ఇక్కడ చూడండి, నేను మూవీస్ అనే నేమ్ తీసుకున్నాను గైస్. ఓకేనా గైస్? ఇలా ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇప్పుడు మూవీస్ అనే డేటా దేంట్లో ఉంది, ఫిల్టర్ ఏరియాలో ఉంది గైస్. ఇప్పుడు ఆ ఫిల్టర్ ఏరియాలోకి ఫిల్టర్ ఏరియా డాట్, సో మనకి మూవీస్ కాదు ఫిల్టర్ ఏరియా. ఓకేనా గైస్? సో ఎందుకంటే మనకి ఫిల్టర్ ఏరియాలో స్టోర్ అవ్వాలి, ఫిల్టర్ ఏరియా మీద చేంజ్ అయ్యి ఆ ఫిల్టర్ ఏరియాలోనే మనకి చేంజ్ అవ్వాలి గైస్. ఓకేనా? డేటా అనేది. సో గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇఫ్ మనకి ఇయర్ గైస్ ఎందుకు నేను ఇఫ్ కండిషన్ చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి మనం ఇఫ్ కండిషన్ చెప్తున్నాం గైస్. ఇక్కడ ఇఫ్ ఇయర్ మీనింగ్ ఏంటంటే ఇయర్ అనేది గైస్ ఇక్కడ ఏంటి, ఇయర్ అనేది ఎప్పుడైతే మనకి ఎంటీగా ఉంటుందో అది మనకి ఫాల్స్ అయిపోద్ది గైస్. అంటే మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే మనకి ఇయర్లో వాల్యూ వచ్చిందో అప్పుడే మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్ది గైస్. సో ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏంటి, సో మనం సింపుల్గా సో ఫిల్టర్ ఏరియాలోకి స్టోర్ అవ్వాలి. సో వచ్చే రిటర్న్ అయ్యే ఏరియా అనేది మనకి ఫిల్టర్ ఏరియాలో స్టోర్ అవ్వాలి. ఏమవ్వాలి, సో ఫిల్టర్ ఏరియా డాట్ ఫిల్టర్ ఏంటి గైస్, ఏమవ్వాలి ఫిల్టర్ గైస్. ఇప్పుడు నేను ఒకటే ఇస్తున్నాను ఇక్కడ, సో మూవీస్ అని ఒకటే ఇస్తున్నాను గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండెక్స్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి నేను మూవీ అని ఒకటే ఇస్తున్నాను. సో గైస్ మీరు ఎంత సింపుల్గా రాసుకుంటే అంత ఈజీ గైస్ మీకు. ఇప్పుడు ఏం కావాలి మనకి, సో మూవీ అనే ఆబ్జెక్ట్ ఉంది, మూవీ అనే ఆబ్జెక్ట్ డాట్ గైస్ ఇప్పుడు మనకి ఏం రావాలి, సో మనకి ఇయర్ గైస్. ఇక్కడ ఏంటి మూవీ అనేది ఆబ్జెక్ట్ ఏంటి గైస్, ఇక్కడ చూడండి నేను ఈ ఆబ్జెక్ట్లో మనకి ఇయర్ అంటే ఏంటి 2024, అంటే యూజర్ ఎప్పుడైతే 2024 సెలెక్ట్ చేస్తారో మనకి అవన్నీ కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి గైస్. సో ఈక్వల్ టు కానీ మనకి ఇప్పుడు అది ఎక్కడ ఉంది, అది మనకి ఎక్కడ ఉంది, సో మనకి ఈ ఇయర్లో ఉంది గైస్. ఓకేనా? సో ఈ ఇయర్ ఎక్కడ ఉంది, ఈ ఇయర్ అంటే ఈ ఇయర్లో ఉన్న డేటా మనకి వాల్యూ అవుద్ది గైస్. ఓకేనా? అయ్యో అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఒకసారి మన అవుట్పుట్లోకి వెళ్ళి, సో గైస్ ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్లోకి వెళ్ళి నేను 2024 సెలెక్ట్ చేస్తాను గైస్. సో 3 సెలెక్ట్ చేసా గైస్. ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వట్లా, ఒక్కసారి మనం చూద్దాం గైస్ మళ్ళీ. సో 4 సెలెక్ట్ చేసా గైస్. మనకి ఎందుకు అవ్వట్లేదు ఒకసారి మనం చూద్దాం గైస్. ఎక్కడ మీరు చెప్పగలరా మనకి ఎందుకు అవ్వట్లేదు, ఎవరైనా చెప్పండి గైస్. ఇక్కడ నేనేం చేశానంటే ఆన్ చేంజ్ ఈవెంట్ అప్లై చేశాను అండ్ మనకి యూజ్ ఎఫెక్ట్లో కూడా రాశాను గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ డిపెండెన్సీ ఏరియాలో ఇయర్ని మెన్షన్ చేయలేదు గైస్. ఆ డిపెండెన్సీలో ఉన్న
ఏరియాలో ఉన్న అది డిపెండెన్సీలో ఉన్న ఫంక్షన్ మనకి ఎప్పుడు కావాలి, నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ రాశానో అది మనకి అదే చేంజ్ అయినప్పుడే మనకి లోపల ఉన్న ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది గైస్, ఓకేనా. సో మనకి యాక్టివేట్ అవుద్ది. సో నేను ఇక్కడ ఇయర్ అని రాసినప్పుడు నేను అంటే ఏంటి, ఇయర్లో ఉన్న డేటా అనేది మనకి చేంజ్ అవుతుంది. అంటే మనకి డిఫాల్ట్గా ఇయర్లో ఏముంది, మనకి ఎంటీ స్ట్రింగ్ ఉంది. సో ఆ మనకి ఇయర్లో ఉన్నది మనకి చేంజ్ అవుతే మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది గైస్, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం గైస్, 1 సెకండ్. గైస్ చూసారా, మనకి సక్సెస్ఫుల్గా బేస్డ్ ఆన్ ద ఇయర్ గైస్, అక్కడ నేను ఏదైతే ఇయర్ పెడుతున్నానో ఆ ఇయర్ పరంగా మనకు వస్తుంది గైస్. గైస్ మీరు అనుకోవచ్చు, అన్న ఇది నిజమే అన్న, నువ్వు అంటే ఏదో ఒక ఇమేజెస్ డిస్ప్లే చేసేస్తున్నావు అంటే. గైస్ చూడండి, ఇక్కడ నేను 2024 అని ఇచ్చాను, ఇక్కడ మనకి దేవరా వచ్చింది, పుష్ప వచ్చింది. గైస్ మీకోసమే నేను మనకి movies.json ఫైల్లోకి వెళ్ళి నేను చూపిస్తాను గైస్. గైస్ ఇక్కడ చూడండి, మనకి దేవరా అనేది 2024, గైస్ ఇక్కడ చూడండి పుష్ప అనేది 2024. గైస్ ఇక్కడ చూడండి, మీరు చూసుకుని అయితే మిగతా ఏది మనకి 2024 లేదు గైస్. గైస్ ఇక్కడ నేను ఎవరిని మోసం చేయట్లేదు గైస్, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఇలా చెప్తున్నాను గైస్. యూజ్ స్టేట్ ఎందుకు వాడుతున్నాం మనం, ఏదైనా అంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్లో అనేది మనకి ఎప్పుడైనా ఒక చేంజ్ జరిగినప్పుడు మనకి ఏమైనా టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం జస్ట్ సింపుల్గా దాన్ని అలా పెట్టేసుకోవచ్చు గైస్, ఓకేనా. గైస్ ఇంకేముంది, సింపుల్, మీరు ఎప్పుడైతే ఒకటి రాస్తే వస్తే సో అలా మిగతాది మొత్తం రాసేసుకోవడం గైస్. నేను ఇయర్కి రాసా, మీరు ఇంకా మిగతా అన్నిటికి రాసేసుకోవచ్చు గైస్. సో తర్వాత ఇయర్ ఏంటి, ఇయర్ తర్వాత ఏంటి గైస్, సో ఇయర్ తర్వాత ఏంటి, సో ఇయర్ తర్వాత లాంగ్వేజ్ జోనర్ గైస్. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్, ఏమీ లేదు, ఎక్కడ ఏదో పెద్ద విద్యలు ఏమి నేర్చుకోవాల్సి లేదు గైస్, ఓకేనా. సో మనం ఇయర్ అంటే ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం, జానర్ అంటే జానర్ సెలెక్ట్ చేసుకుంటాం గైస్. చాలా అంటే చాలా సింపుల్, ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఇయర్ జానర్ తర్వాత ఏంటి గైస్, గైస్ మీరు ఏది ఎక్కడైనా రాయొచ్చు. సో లాంగ్వేజ్, సో ఇక్కడ కూడా మనం లాంగ్వేజ్, సో లాంగ్వేజ్, ఓకే గైస్. ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి. సో మనం ఎందుకంటే లాంగ్వేజ్ కూడా మనకి లాంగ్వేజ్ అవ్వాలి కాబట్టి. సో తర్వాత ఏంటి మనకి, సో డైరెక్టర్ కూడా ఇద్దాం మనకి. సో డైరెక్టర్ ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్ మూవీ డాట్, సో డైరెక్టర్ ఇక్కడ కూడా మనకి డైరెక్టర్ గైస్, ఓకే గైస్. ఐ హోప్ డైరెక్టర్ ఇచ్చాం, లాంగ్వేజ్ ఇచ్చాం, జానర్ ఇచ్చాం, ఇయర్ ఇచ్చాం, ఇంకేమి ఇవ్వాలి గైస్ మనం, ఇంకా రేటింగ్ ఇవ్వాలి గైస్, ఓకేనా. సో మనకి రేటింగ్ కూడా ఇస్తే సక్సెస్ఫుల్గా అన్నిటికీ మనం రాసుకున్నట్టు గైస్. గైస్ చూసారు ఎంత సింపుల్, ఏమీ లేదు గైస్, ఓకేనా. సో ఐ థింక్ మీరు వాళ్ళ కొత్త నేర్చుకున్నారు అనుకుంటున్నాను గైస్. సో రేటింగ్ అని ఇచ్చాను, ఇక్కడ కూడా నేను రేటింగ్ అని ఇస్తాను గైస్. సో ఇక్కడ కూడా నేను రేటింగ్ అని ఇస్తాను గైస్. గైస్ చూడండి, ఇక్కడ మనకి రేటింగ్ అని ఇస్తే గైస్, ఇక్కడ చూడండి నేను క్యాపిటల్ R ఇచ్చాను స్టార్టింగ్లో, అందుకే మనకి రాలేదు. సో నేను ఇక్కడ స్మాల్ ఇస్తాను, ఎందుకంటే నేను సెట్ తర్వాత ఇక్కడ స్మాల్ ఇచ్చాను కాబట్టి. గైస్ చూసారా, నేను ఇప్పుడు అన్నీ సేవ్ చేస్తాను గైస్. ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నా. సో రేటింగ్ ఇచ్చా, ఇక్కడ మూవీ డాట్ రేటింగ్, ఇక్కడ రేటింగ్, సో డైరెక్టర్ మూవీ డాట్ డైరెక్టర్ మూవీ డాట్ లాంగ్వేజ్ జానర్ గైస్. ఇప్పుడు నేను ఒక్కసారి మన అవుట్పుట్ చెక్ చేస్తున్నాను గైస్, ఒక్కసారి అవుట్పుట్ రీఫ్రెష్ చేస్తున్నాను. సో గైస్ నేను ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను 2024 గైస్ చూసారా. సో నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తెలుగు గైస్, తెలుగు అంటే ఈ రెండు ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఉంది గైస్, హిందీ గైస్ చూసారా, ఇక్కడ హిందీ అని ఉంది, యాక్షన్ గైస్. ఇక్కడ చూసారా మనకేంటి, మనకి ఇవి ఏమి పర్ఫామ్ అవ్వట్లేదు గైస్. ఇక్కడ ఇంగ్లీష్ అని కొడితే మనకి ఇంగ్లీష్ సినిమాలు రావాలి గైస్, రావట్లేదు. ఒక్కసారి మనం ఎందుకో చూద్దాం గైస్. ఐ థింక్ మనం లాంగ్వేజ్ అనేది తప్పించి ఉంటాం ఒకసారి గైస్. మనం లాంగ్వేజ్ ఒకసారి మూవీ డాట్ లాంగ్వేజ్ ఫిల్టర్, సో లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. ఐ థింక్ మనం స్పెల్లింగ్ ఏమన్నా తప్పించాం గైస్. సో లాంగ్వేజ్, సో సెట్ లాంగ్వేజ్ యూజ్ స్టేట్ గైస్. చూసారా, నేను కూడా ఈసారి పప్పులో కలిసా. ఎందుకు, నేను కూడా ఏంటి ఇక్కడ మొత్తం ఫంక్షన్లో మనకి ఏం జరగాలో అన్నీ రాసేసా, కానీ మనకు అది ఎప్పుడు జరుగుద్ది, నేను ఎప్పుడైతే ఇక్కడ డిపెండెన్సీ ఏరియాలో ఆ వాల్యూ ఇస్తేనే అది చేంజ్ అయినప్పుడే కదా మనకు ఆ ఫంక్షన్ జరుగుద్ది. సో నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇయర్ ఇచ్చాను, సో లాంగ్వేజ్ ఇస్తా, సో జానర్ ఇస్తున్నా, తర్వాత ఏంటి, సో డైరెక్టర్ ఇస్తా, తర్వాత ఏంటి, తర్వాత రేటింగ్ ఇస్తా గైస్. సో ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను.
సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం గైస్ మనం ఏం జరుగుతుందో. సో గైస్ చూద్దాం ఇప్పుడు. సో నేను గైస్ ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం గైస్ ఏంటి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 2023 మనకి ఇది అనేది మనకి ఓకే గైస్, మనకి బాగానే వర్క్ అవుతుంది ఇయర్. ఒకసారి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. చూసారా మనకి 2023లో ఇంగ్లీష్ మూవీస్ ఏమి లేవు గైస్, ఓకేనా. సో ఓకే, ఇంగ్లీష్ మూవీస్ ఏమీ లేవు. తర్వాత ఏంటి, ఇప్పుడు నేను 2024 గైస్ మనకి ఇంగ్లీష్ మూవీస్ ఏమీ లేవు. 2022 గైస్ చూసారా మనకి 2022లో ఇంగ్లీష్ మూవీ మనకి ఇది ఉంది గైస్, ఓకేనా. ఏంటి అవతార్ 2 ఉంది. సో మనం జానర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను యాక్షన్. సో 2022లో మనకి ఇంగ్లీష్ మూవీలో యాక్షన్ మూవీస్ ఏమీ లేవు. సో రేటింగ్ గైస్ మీకు ఇంకా డిఫరెంట్ తెలియాలంటే సో నేను ఒక్కసారి అన్ని తెలుగు పెట్టి మీకు చూపిస్తాను గైస్. సో రేటింగ్ దీనికి వచ్చేసి సో 4.2. సో మళ్ళీ ఇయర్ పెడుతున్నాం గైస్. చూసారా మనకి 4.2 రేటింగ్ ఏముంది, హిట్ ఉంది, ఎవడు ఉంది. సో డైరెక్టర్ వచ్చి గైస్ ఇప్పుడు చూడండి, నేను మీకోసం ఏంటంటే డైరెక్టర్ కూడా చేంజ్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి మనకి నో మూవీస్ ఫోన్ అని వచ్చింది. సో అనిల్ రావుపూడి. సో గైస్ ఇక్కడ చూడండి మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను 2022 గైస్. ఇక్కడ నేను ఫిల్టర్ కూడా తీసేస్తున్నాను రేటింగ్ గైస్. ఇక్కడ 2022లో మనకి అనిల్ రావుపూడి మూవీస్ ఏమీ లేవు గైస్. సో అందుకే మనకి నో పౌండ్ వచ్చినాయి. సో గైస్ ఇక్కడ చూడండి, కానీ 2024లో మనకి చాలా ఉన్నాయి. కానీ ఒకసారి నేను 2022లో మనకి చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు నేను డైరెక్టర్ సేవ్ చేస్తున్నాను. 2024లో మనకి రాజమౌళి మూవీస్ ఏమున్నాయి. సో గైస్ అలా ఫిల్టర్ ప్రకారం మనకి చాలా అంటే చాలా ఈజీ అయిపోద్ది గైస్ మనకి మూవీస్ని ఫౌండ్ చేసుకోవడం. ఏంటి నేను ఇక్కడ ఇయర్ ఇచ్చాను, సో డైరెక్టర్ ఇచ్చాను. సో 2022లో మనకి డైరెక్టర్ రాజమౌళి తీసిన మూవీ ఏంటి మనకి త్రిబుల్ ఆర్, ఓకేనా గైస్. సో అలా మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేది గైస్. సో మనకి సెర్చ్ బార్ కూడా చూద్దాం గైస్ ఒకసారి. సో నేను డైరెక్ట్ కూడా ఇప్పుడు మనకి అన్ని మూవీస్ ఉన్నాయి గైస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, పుష్ప ఇస్తున్నాను గైస్. ఇప్పుడు మనకు పుష్ప చాలా ఉంది గైస్. ఇప్పుడు నేను ఇక చూసారా నేను ఇంకా ఎంటర్ చేయాలి, అప్పుడు మనకి సజెస్ట్ చేసేస్తుంది గైస్. ఇలా మనకి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇలా మనకి ఫిల్టర్స్ సెర్చ్ బార్ని అప్లై చేసుకోవచ్చు గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో గైస్ మనకి అర్థమైతే కమింగ్ టు ది సో థర్డ్ టాపిక్ గైస్. థర్డ్ టాపిక్ ఏంటి మనకి ఇక్కడ ఏంటి, సో ఆన్లైన్ ఆఫ్లైన్ బట్టలకి ఇప్పుడు ఎలా మనకి గైస్ అది మీరు చేయండి గైస్. ఏంటి గైస్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా నావిగేట్ అవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను గైస్, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్ ఏమీ లేదు, జస్ట్ ఏం చేస్తారు మీరు ఏం చేయాలంటే నావిగేట్ అనే ఒక ప్యాకేజ్ని యూజ్ చేసుకుని సో మీరు లింక్ని గైస్ జస్ట్ ఏం లేదు మీరు లింక్ని ఇంపోర్ట్ చేసుకుని గైస్, ఓకేనా. మీరు లింక్ని ఇంపోర్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా గైస్. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఆన్లైన్ బటన్ ఉంది, ఆఫ్లైన్ బటన్ ఉంది. జస్ట్ ఏం చేస్తారంటే గైస్ అంత ఎందుకు నేను రాసేస్తాను చూడండి గైస్. ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఇక్కడ లింక్ అని రాసి జస్ట్ 2 అని ఇచ్చి ఓకే గైస్ మీకు ఏదైతే పాత్ కావాలో. సో నేను ఇక్కడ ఆన్లైన్ కాబట్టి సో ఆన్లైన్ అనే పాత్ ఇచ్చాను గైస్, ఓకేనా. సో నేను ఆన్లైన్ అనేది ఇక్కడ పెట్టేస్తాను గైస్, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఓకేనా. నేను ఇప్పుడు చూసాను ఎంత సింపుల్గా చేసేసాను గైస్. మీరు కూడా అంత ఫాస్ట్గా చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్, ఓకేనా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. సో ఆన్లైన్ కాబట్టి ఇది ఏంటి సో ఆఫ్లైన్. సో ఇది కూడా ఏంటి గైస్ చూడండి, ఇక్కడ మనకి లింక్ ఆఫ్లైన్ అని రాసాం. సో గైస్ ఇక్కడ మనకి గైస్ ఇక్కడ మనకి 2 సార్లు వచ్చింది ఆన్లైన్ అని, మనకు ఒకసారి మనకి లింక్ లోపల వస్తే చాలు గైస్. గైస్ చూడండి ఆన్లైన్ ఆఫ్లైన్ గైస్. గైస్ చూసారు మనకి ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఎర్రర్ కూడా చూపించదు గైస్. ఎందుకంటే గైస్ ఇక్కడ చూసారు మనకి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు వార్నింగ్ ఇచ్చింది గైస్, ఇక్కడ మనకి ఏంటి లింక్ గైస్ ఇక్కడ నేను స్మాల్ ఎల్ ఇచ్చాను గైస్. మనకేంటి మనం యూజ్ చేయాల్సింది క్యాపిటల్ ఎల్ గైస్, ఓకేనా. మనకి లింక్ చేస్తాకి ఏంటి క్యాపిటల్ ఎల్ యూజ్ చేయాలి, ఓకేనా గైస్. క్యాపిటల్ ఎల్ ఎక్కడ ఉంటుంది మనకి గైస్ నేనే చెప్పేస్తున్నాను, డోంట్ వర్రీ. సో ఇంపోర్ట్ సో లింక్ అనగానే గైస్ చూడండి లింక్ ఫ్రమ్ రియాక్ట్ రోటర్ డామ్, ఓకేనా గైస్. సో గైస్ మనకి రూటింగ్ సంబంధించి ఏదైనా కూడా మనకి సో రియాక్ట్ రోటర్ డామ్లో ఉంటుంది గైస్, ఓకేనా. సో నేనేం చేసుకున్నాను లింక్ని సో ఇంపోర్ట్ చేసుకున్నాను గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ రాలేదు గైస్, ఓకేనా. మనకి ఇక్కడ ఎర్రర్ రాలేదు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ 2 ఫైల్స్ క్రియేట్ చేసి దానికి మీరు పాత్ ఇలా మెన్షన్ చేస్తే సరిపోద్ది గైస్. అంటే ఆన్లైన్ అంటే ఆన్లైన్ పేజ్కి వెళ్ళిద్ది, ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ పేజ్కి వెళ్ళిద్ది గైస్, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్, ఓకే గైస్. నేను సేవ్ చేశాను జస్ట్ ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఏమి వెళ్ళవు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ 2 ఫైల్స్ క్రియేట్ చేసి
మీరు అది చేయండి గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు అప్పుడే వచ్చుద్ది గైస్. ఓకేనా, మనకు సక్సెస్ఫుల్గా 3 టాపిక్స్ అయిపోయినాయి గైస్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో గైస్ నేను చెప్తాం పక్కన పెడితే మీరు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అంతే వచ్చుద్ది గైస్. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ డే 26 గైస్. రేపొద్దున మనం ఏం చేద్దామంటే, సో మీరు సక్సెస్ఫుల్గా మనకి పేజెస్ అనే లింక్ చేస్తే రేపొద్దున మనం ఏం చేద్దాం, ఆన్లైన్ పేజ్ మొత్తం రేపొద్దున మనం బిల్డ్ చేద్దాం గైస్. అంటే ఏంటి, ఆన్లైన్ పేజ్లో మనం ఎలాంటి ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నామో, లైక్ ఏమేం చేస్తాం మనం అంటే మూవీస్ ప్లే చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మొత్తం మనం రేపొద్దున వీడియోలో మనం రేపొద్దున ఆన్లైన్ చూద్దాం గైస్. ఓకేనా, రేపొద్దున ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అనేది లాస్ట్కి వచ్చేసింది గైస్. మీరు ఇప్పుడే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి గైస్. ఓకేనా, సో మనకి లాస్ట్ క్లాస్లో ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. ఓకేనా, సో వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ కామెంట్ చేయండి గైస్. ఓకేనా, మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుద్ది గైస్, నేను ఎలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా అని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో వీడియో నచ్చినట్టయితే సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే డే 26 గైస్. సో రేపొద్దున వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. సో బాయ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.